మంచి మొగుడు కావాలంటారు కానీ ఎక్కడ చూసినా ట్రైనింగ్ మాత్రం ఇవ్వరు. ఇలా అయితే ఎలా? మా ఆవిడ నాతో గొడవ పడిన ప్రతిసారి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటా. కానీ సింహం జాతి రోజు రోజుకి అంతరించిపోతుందని గుర్తుకు వచ్చినప్పుడు ఊరుకుంటా. పబ్లిక్లో స్వార్థం బాగా పెరిగిపోయింది. పెన్ అడిగితే క్యాప్ తీసిస్తున్నారు. నా దగ్గర ఇప్పటికీ 5 క్యాప్ లేని పెన్నులున్నాయి. తప్పు భర్తలది అయితే జడ్జిలాగా తీర్పు చెబుతారు భార్యలు. అదే తప్పు తమది అయినదనుకో లాయర్లలాగా వాదిస్తూనే ఉంటారు. వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదండి. కాబట్టి ఈ జాగ్రత్త. సాంబార్ ఎలా ఉందో తిని చెప్పండి చంద్రం బావా. నేనంటే మా ఆవిడకి పిచ్చి ప్రేమ డాక్టర్. నా మీద అసలు ఈగ కూడా వాలనీయదు. ఇక్కడి పేడల మీద నాకు నమ్మకం లేదు పిన్ని. ఈ ఆవులు నానా గడ్డి తింటాయి. అంచేత అమెరికా నుంచి తెప్పించా స్పష్టమైన ఆవు పేడని. అయ్యయ్యో, దిష్టి తీసి పారేయమన్నది గుమ్మడికాయన్ మేడం. ఇంట్లో పిల్లల చేత మమ్మీ డాడీ అని పిలవడం మాన్పించగలిగానే గాని వీడి చేత మాత్రం ఇది మాన్పించలేకపోతున్నా. నువ్విలా భయపడకూడదు. మనం ఇప్పుడు డ్యూటీలో వచ్చాం. ఒకసారి భర్త భార్య దగ్గర 250 రూపాయలు తీసుకున్నాడు. మరలా కొన్ని రోజులకు ఇంకో 250 రూపాయలు తీసుకున్నాడు. తను ఎంత ఇవ్వాలో అని అడిగితే భార్య తనకు 4100 రావాలని ఈ క్రింది విధంగా లెక్క చెప్పింది. 4100 ఇవ్వాలని. భర్త ఇప్పటికీ తన భార్య లెక్కలు చదువుకున్న స్కూల్ కోసం వెతుకుతూనే ఉన్నాడు. పెద్ద కష్టమే ఇది. మతం కోసం కొట్లాడుకునే వాళ్ళని చూస్తూ ఉంటారు. కులం కోసం దెబ్బలాడుకునే వాళ్ళని చూస్తూ ఉంటారు. సరిహద్దుల కోసం తగాదాలు పడే వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ ఎందుకోసం పోట్లాడుకుంటున్నారో తెలియని వాళ్ళను చూసారా? వాళ్ళే భార్యాభర్తలు. విడాకుల కోసం దావా వేసిన ఆమెతో జడ్జి, నీ పేరేమిటమ్మా? మహిళ, కాంతం. జడ్జ్, నీ భర్తతో విడాకులు ఎందుకు కోరుకుంటున్నావు? మహిళ, నిద్రలో మా పని మనిషి పేరు కలవరిస్తున్నాడు. జడ్జ్, మీ పని మనిషి పేరేమిటమ్మా? మహిళ, కాంతం. జడ్జ్, ఆమె పేరు కూడా కాంతమేనా? నిన్నే కలవరించి ఉండొచ్చు కదా. మహిళ, నన్ను పేరు పెట్టి పిలిచే అంత దమ్మెక్కడుంది ఆయనకి? అందుకే నా అనుమానం. భోజనం చేస్తూ ఆవకాయ ఉందా అని అడిగితే కూర బాలేదని అర్థం. అంతేకాదు, కూర బాలేదని చెప్పే ధైర్యం కూడా లేదు అని అర్థం.